ఓం శాంతి. ఈరోజు మురళి 28/7/2024 రివైజ్ డే 31/12/2000 31/12/2000 बचत का काटा जमा कर अखंड महादानी बनो. పొదుపు యొక్క కాటా జమ చేసుకుంటూ అఖండ మహాదానిగా తయారవ్వండి. आज नवयुग रचता अपने नवयुग अधिकारी बच्चों को देख रहे हैं. ఈ రోజు నవయుగ రచయిత బాబా తన యొక్క నవయుగ అధికారి పిల్లల్ని చూస్తున్నారు. आज पुराने युग में साधारण है और कल नए युग में राज्य अधिकारी పూజే హే. ఏం చూస్తున్నారు బాబా? ఈ రోజు పాత యుగంలో సాధారణంగా ఉన్నారు పిల్లలు, కానీ రేపు కొత్త యుగంలో రాజ్య అధికారులు పూజ్యులు కాబోతున్నారు. आज और कल का खेल है. आज क्या और कल क्या. ఈ రోజు రేపు అనే ఆట. ఈ రోజు ఎలా ఉన్నారు, రేపు ఎలా ఉంటారు. जो अनन्य ज्ञानी तो आत्मा बच्चे हैं और उनके सामने आने वाला कल भी इतना ही स्पष्ट है जितना आज स्पष्ट है. ఎవరైతే అనన్యమైన జ్ఞానయుక్త ఆత్మ అయిన పిల్లలు ఉన్నారో వారి ఎదురుగా, ఎవరెదురుగా? జ్ఞానయుక్త ఆత్మ పిల్లల ఎదురుగా రేపటి విషయం కూడా ఈ రోజు కనిపించేలాగా స్పష్టంగా కనిపిస్తుంది. రాజ్యాధికారి పూజ్యులవుతామనేది. आप सभी तो नया वर्ष मनाने आए हो, लेकिन बाप दादा नया युग देख रहे हैं. మీరందరూ కొత్త సంవత్సరం జరుపుకుంటున్నారు, కానీ బాప్ దాదా కొత్త యుగాన్ని చూడటానికి వచ్చారు. नए वर्ष में तो हर एक ने अपना अपना नया प्लान बनाया ही होगा. आज पुराने की समाप्ति है. समाप्ति में सारे वर्ष की रिजल्ट देखी जाती है. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తమ తమ కొత్త ప్లాన్ ప్యాక్ చేసుకుని ఉంటారు. ఈ రోజు పాత యుగం యొక్క సమాప్తి అయినప్పుడు మరి జరిగిపోయిన సంవత్సరం యొక్క రిజల్ట్ చూసుకోవటం జరుగుతుంది కదా, చివరి రోజు. तो आज बाप दादा ने भी हर एक बच्चे का वर्ष का रिजल्ट देखा. కాబట్టి ఈ రోజు బాప్ దాదా కూడా ప్రతి పిల్లలది సంవత్సరం మొత్తంది రిజల్ట్ చూశారు. बाप दादा को तो देखने में समय नहीं लगता है, तो आज विशेष सभी बच्चों के जमा का खाता देखा. ఎందుకంటే బాప్ దాదా అందరి రిజల్ట్ చూడాలనుకుంటే ఎక్కువ సమయం ఏమీ పట్టదు. కాబట్టి ఈరోజు విశేషంగా పిల్లలందరి జమా ఖాతా చూశారు బాబా. पुरुषार्थ तो सभी बच्चों ने किया, याद में भी रहे, सेवा भी की, संबंध संपर्क में भी लौकिक या अलौकिक परिवार में संबंध संपर्क में भी लौकिक या अलौकिक परिवार में निभाया. लेकिन इन तीनों बातों में जमा का खाता कितना हुआ? పురుషార్థమైతే అందరూ చేశారు, బాగా స్మృతిలో కూడా ఉన్నారు, సేవ కూడా చేశారు. ఖాతాలో బాగా చూస్తున్నారు, జమా ఖాతాలో. సంబంధ సంపర్కంలో కూడా, అంటే లౌకిక అలౌకిక పరివారంలో సంబంధ సంపర్కాన్ని కూడా నిభాయించారు. కానీ ఈ మూడు ఖాతాల్లోని ఏంటి, స్మృతి, సేవ, సంబంధ సంపర్కంలో రావటం, లౌకిక అలౌకికం. ఈ మూడు వచ్చినప్పుడు జమా ఖాతా, అలౌకిక అలౌకిక సంబంధంలో వచ్చినప్పుడు ఈ మూడు ఖాతాల్లో జమా ఖాతా ఎంత జమ అయింది అనేది బాప్ దాదా పిల్లల్ని చూశారు. आज वतन में बाप दादा ने జగదంబా మాకు ఇమర్జ్ కియా. ఈ రోజు వతనంలో బాప్ దాదా జగదంబ మాను ఇమాజ్ చేశారు, మమ్మాను.
काशी आई, आज बाजा थोड़ा खराब है, बजाना तो पड़ेगा ना. దగ్గొచ్చింది బాబాకు. బాబా చెప్తున్నారు, ఈ రోజు కొంచెం బాజా చెడిపోయింది, బాజా బాగలేదు రథము, అయినా కానీ మోయించాలి కదా, అది రథాన్ని ఉపయోగించాలి కదా నేను. बाप दादा और मम्मा ने मिलकर सभी के बचत का खाता देखा, बचत करके जमा कितना हुआ. కాబట్టి బాప్ దాదా మరియు మమ్మ ఇద్దరు కలిసి అందరి పొదుపు ఖాతా చూశారు. పొదుపు ఇంత అయింది, జమ ఇంత అయింది. तो क्या देखा, नंबरदार तो सभी है ही, लेकिन जितना जमा का खाता होना चाहिए उतना खाते में जमा कम था. ఏం చూసారు, నంబర్దార్ అయితే అందరూ ఉన్నారు, కానీ ఎంతైతే జమా ఖాతా ఉండాలో అంతకన్నా తక్కువగా ఉంది అంట नंबर वाले కూడా. तो जगदम्बा माँ ने प्रश्न पूछा, याद की सब्जेक्ट में कई बच्चों का लक्ष्य भी अच्छा है, पुरुषार्थ भी अच्छा है, ये जमा का खाता जितना होना चाहिए उतना कम क्यों. అప్పుడు ఇది చూసి జగదంబ మమ్మ ప్రశ్నించారట బాప్ దాదాను. స్మృతి యొక్క సబ్జెక్ట్ లోని ఎంతో మంది పిల్లలు, అందరి పిల్లలు లక్ష్యం కూడా మంచిది ఉంది, పురుషార్థం కూడా బాగా చేస్తున్నారు, జమా ఖాతా ఎంత జమ అవ్వాలో అది ఎందుకు అంత జమ అవ్వట్లేదు, తక్కువ ఎందుకుంది అని మమ్మ అడిగారంట బాబాను. भागते रुझान चलते चलते यही रिजल्ट निकली कि योग का अभ्यास तो कर ही रहे हैं, लेकिन योग के स्टेज की परसेंटेज साधारण होने के कारण जमा का खाता साधारण ही है. ఆత్మిక సంభాషణ నడుస్తూ నడుస్తూ ఇదే రిజల్ట్ వచ్చింది. యోగాభ్యాసం అయితే చేస్తూనే ఉన్నారు, కానీ యోగం యొక్క స్టేజ్ యొక్క పర్సంటేజ్ సాధారణంగా ఉన్న కారణంగా జమా ఖాతా సాధారణంగానే ఉంది అంట. యోగం చేస్తున్నారు, యోగం యొక్క క్వాలిటీ గమనిస్తే సాధారణంగా ఉంది, అందుకని జమా ఖాతా కూడా సాధారణమైంది, జమ అయింది. योग का लक्ष्य अच्छी तरह से है, लेकिन योग की रिजल्ट है योग युक्त 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 बोल और चलन, उसमें कमी होने के कारण योग लगाने के समय योग में अच्छी है, लेकिन योगी अर्थात योगी का जीवन में प्रभाव, इसलिए जमा का खाता कोई कोई समय का जमा होता है, लेकिन सारा समय जमा नहीं होता. యోగం యొక్క లక్ష్యం బాగా ఉంది అందరిలో, కానీ యోగం యొక్క రిజల్ట్, యోగం చేసేను నేను అంటే దాని రిజల్ట్ రోజంతటి నడవడికలో యోగయుక్తంగా ఉండడం, యుక్తియుక్తంగా మాట్లాడడం, యుక్తియుక్తంగా నడుచుకోవటం, అందులో లోపం ఉంది. యోగం జోడించే సమయంలో యోగం బాగుంటుంది, కానీ యోగి అంటే ఏంటి, యోగి జీవితంలో ఆ ప్రభావం కనిపించాలి కదా, జీవితంలో ప్రభావం. అందువలన జమ ఖాతా కొంతమందిది కొన్ని సమయాల్లో జమ అవుతుంది, కానీ రోజంతట్లో జమ అవ్వట్లేదు. చల్తే చల్తే యాద్ కి పర్సెంటేజ్ సాధారణ హో జాతి, నడవడికలో వచ్చేటప్పటికి నడుస్తూ నడుస్తూ స్మృతి యొక్క పర్సెంటేజ్ సాధారణమైపోతుంది. యోగంలో కూర్చున్నాం, క్లాస్లో కూర్చున్నాం, బాగున్నాం, బయటకెళ్ళాక బాహర్ ముక్త, మన కాన్షియస్ బాబా కంబైన్ గా ఉంచుకొని చేయటం, బాబా స్మృతిలో బాబాతో మాట్లాడుకొని చేయటం, ఏ పని చేసినా ఎవరితో మాట్లాడినా ఇవన్నీ చూసుకునేటప్పటికి ఎటుంటుంది మైండ్, సాధారణం అయిపోతుంది నడవడికలు వచ్చేటప్పటికి. కమ్ జమా ఖాతా బంద్, చాలా తక్కువ జమా ఖాతా తయారవుతుంది ఇది చూస్తే. दूसरा, सेवा के रियान चले, सेवा तो बहुत करते, दिन रात बिजी भी रहते हैं, प्लान भी बहुत अच्छे अच्छे बनाते हैं और सेवा में वृद्धि भी बहुत अच्छी हो रही है, फिर भी मेजॉरिटी का जमा का खाता कम क्यों. రెండోది సేవ యొక్క
ఆత్మిక సేవ యొక్క ఆత్మిక సంభాషణ నడిచింది సేవ కోసం. మొదటిది యోగం కోసం ఖాతా చూసారు. బాప్ దాదా, మమ్మ ఇద్దరు కలిసి చూసారు. రెండోది సేవ కోసం. సేవ అయితే చాలా చేస్తున్నారు. రాత్రి పగలు బిజీగా కూడా ఉంటున్నారు. ప్లాన్ కూడా మంచి మంచివి తయారు చేస్తున్నారు. మరియు సేవల వృద్ధి కూడా చాలా బాగా జరుగుతుంది దీంతో. ఫిర్ భీ మెజారిటీ కా జమా కా ఖాతా కమ్ క్యూ? అయినప్పటికీ మెజారిటీ పిల్లల జమా ఖాతా తక్కువ ఎందుకుంటుంది? तो रेडियो में ये निकला कि सेवा तो सब कर रहे हो, अपने को बिजी रखने का पुरुषार्थ भी अच्छा कर रहे, फिर कारण क्या है? సంభాషణలో వచ్చిన పాయింట్ ఏంటంటే సేవ అందరూ చేస్తున్నారు. తమను తాము బిజీగా ఉంచుకుని పురుషార్థం కూడా బాగా చేస్తున్నారు. ఇలా కారణం ఏంటి జమా ఖాతా తక్కువ అవడానికి? यही कारण निकला सेवा का बल भी मिलता है, फल भी मिलता है. ఇదే కారణం చూసేరు బాబా. సేవ యొక్క బలం కూడా లభిస్తుంది. ఫలం సేవ యొక్క ఫలం కూడా లభిస్తుంది. बल ही स्वयं के दिल की संतुष्टता और फल ही सर्व की संतुष्टता. బలము స్వయం యొక్క హృదయంలో సంతుష్టత. నేను చేసిన సేవ బాగుంది అనేది. మరియు ఫలము అంటే సర్వుల ద్వారా వచ్చే సంతుష్టత. अगर सेवा की मेहनत और समय लगाया तो दिल की संतुष्टता और सर्व की संतुष्टता, चाहे साथी चाहे जिन्हों की सेवा की दिल में संतुष्टता अनुभव करे. बहुत अच्छा के चले जाए नहीं. ఒకవేళ సేవ చేసాము మనము కానీ అందులో శ్రమ మరియు సమయం ఎక్కువ ఖర్చు అయింది అంటే హృదయం యొక్క సంతుష్టత మరియు సర్వుల యొక్క సంతుష్టత, మన సాథీలు కానీ లేదా ఎవరి పట్ల మనం సేవ అందించేమో వారి హృదయంలో గాని సంతుష్టత అనుభవం చేయాలి వారు మనం చేసే సేవతో. చాలా బాగుంది, చాలా మంచిగా చేశారు అనేసి వెళ్ళిపోయేది కాదు. దిల్ में संतुष्टता के लिए अनुभव हो. వాళ్ళ హృదయం నుండి సంతుష్టత యొక్క అలలు మనకి అనుభవం కావాలి. వాళ్ళని సంతృప్తి పరిచేయాలి. कुछ मिला बहुत अच्छा सुना वो अलग बात है. कुछ मिला कुछ पाया जिसको बाप दादा ने पहले भी सुनाया. एक है दिमाग तक तीर लगना और दूसरा है दिल पर तीर लगना. ఏదో ప్రాప్తి దొరికింది, చాలా బాగా విన్నాను, అది వేరే విషయం. ఏదైనా ప్రాప్తి దొరికింది, ఏదైనా పొందాను, విన్నాను, అది వేరే విషయం. కానీ పొందాను. బాబ్దాదా ముందు కూడా చెప్పారు కదా, మనం చేసే సేవతో ఏముండాలి? విన్నాము కాదు, పొందాను. బాబ్దాదా ముందు కూడా చెప్పారు కదా, బుద్ధితోనే చేసే సేవ. ఒకటి గురి తగలడం, బుద్ధితో చేసే సేవ అంటే బుద్ధి వరకే గురి తగులుతుంది. రెండోది హృదయానికి వెళ్ళి గురి తగలడము. अगर सेवा की और स्वयं की संतुष्टता अपने को खुश करने की संतुष्टता नहीं, बहुत अच्छा हुआ नहीं. दिल माने स्वयं की भी और सर्व की भी. ఒకవేళ మనం సేవ చేసేస్తాము మరియు స్వయం యొక్క సంతుష్టత అంటే నన్ను నేను సంతోషపెట్టుకునే సంతుష్టతగా ఉండకూడదు. అది ఏమని చాలా బాగా జరిగింది, చాలా బాగా జరిగింది, సేవ చేసేసాను అనేది హృదయం నుండి సంతుష్టత కాదు. కానీ మన లోపల హృదయం ఒప్పుకోవాలి, నేను కరెక్ట్ చేశాను అని. మరియు సర్వుల హృదయం నుండి కూడా అది రావాలి, మనం చేసే సేవతో పొందేము అనేది. और दूसरी बात है कि सेवा की और उसकी रिजल्ट अपनी मेहनत या मैंने किया ये स्वीकार किया, अर्थात सेवा का फल खा लिया, जमा नहीं हुआ. బాబా చెప్తున్నారు ఇంకా రెండో విషయం ఏంటంటే సేవ చేసేము కానీ దాని రిజల్ట్ తమ యొక్క శ్రమ. ఒకటి హృదయం వరకే గురి, బుద్ధి వరకే గురి తగలడం.
చాలా చెప్పారు, విన్నాం, వెళ్ళిపోయాం అనేది కాదు. వారి హృదయానికి వెళ్లి గురి తగలాలి. ఇంకా రెండోది బాబా ఏం చెప్పారు? మనకి లోపల నుండి సంతుష్టత రావాలి. వారికి కూడా లోపల నుండి అనుభూతి కావాలి. ఇంకొక విషయం ఏం చెప్తున్నారు బాబా? సేవ చేశాను. దాని రిజల్ట్ నేను శ్రమ పడ్డాను, నేను చేశాను, నేను చేశాను అని భావము స్వీకరించాము అంటే సేవ యొక్క ఫలము తినేసాము. జమా నహీ హువా. నేను చేశాను అని ఎప్పుడు భావన వచ్చిందో అది జమ కానట్టే. बाप दादा ने कराया, बाप दादा की तरफ अटेंशन दिलाया, अपनी आत्मा की तरफ नहीं। ये बहन बहुत अच्छी, ये भाई बहुत अच्छा नहीं। బాప్ దాదా చేయించారు, బాప్ దాదా ఉండడం వలన అయ్యింది. ఇలా బాప్ దాదా వైపు అటెన్షన్ కలిగించామా, మన వైపు కాదు. ఈ అక్కయ్య చాలా బాగా చేశారు, ఈ అన్నయ్య చాలా బాగా చేశారు కాదు. बाप दादा इन लोगों का बहुत अच्छा ये अनुभव कराना, ये है जमा का काटा बढ़ाना। इसलिए देखा गया टोटल रिजल्ट में मिलना ज्यादा, समय एनर्जी ज्यादा, थोड़ा थोड़ा शो ज्यादा, इसलिए जमा का काटा कम हो जाता है। बाप दादा వీళ్ళ ద్వారా చాలా బాగా చేయించారు. బాప్ దాదా వీళ్ళ ద్వారా అనుభవం చేయించారు అని ఎదుటి వాళ్ళకి తగిలింది అంటే అది జమ ఖాతా పెంచుకున్నట్టు మనం చేసే సేవలో. అయితే దీని ఆధారంతో చూసినట్లయితే టోటల్ సేవ అనే సబ్జెక్ట్ రిజల్ట్ లో శ్రమ ఎక్కువ పడుతున్నారు, సమయం, ఎనర్జీ కూడా, శక్తి కూడా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. కొద్దిగా షో కూడా ఎక్కువ ఉంటుంది. నేను అని, నేను చేశాను అందువలన ఆ చేసిన సేవ యొక్క జమ ఖాతా తగ్గిపోతుంది. जमा के खाते की चाबी बहुत साजिब, वो डायमंड छवि है। गोल्डन छवि लगाते लेकिन जमा की डायमंड छवि है निमित्त भाव और निर्माण भाव. జమ కాకోక తాళం చెవి చాలా సహజమైంది బాబా మనకిచ్చి. వజ్రపు తాళం చెవి, గోల్డెన్ చెవి వేస్తారు బంగారు రంగుకి, కానీ జమ చేసుకోవటానికి మాత్రం బాబా ఇస్తున్నది పర్మనెంట్ కి ఒకటి ఉంది. ఏంటది? సేవలో జమ చేసుకోవటానికి నిమిత్త భావం, निर्माण भाव. अब एक आत्मा के प्रति चाहे साथी चाहे सेवा जिस आत्मा की करते हो, दोनों में सेवा के समय, आगे पीछे में सेवा करने के समय निमित्त भाव, निर्माण भाव, निस्वार्थ शुभ भावना और शुभ स्नेह इमर्ज हो तो जमा का काटा बढ़ता जाएगा. ఒకవేళ ప్రతి ఒక్క ఆత్మ పట్ల సాక్షి అయినా, సేవ చేసే ఆత్మ అయినా, ఇద్దరిలో కూడా సేవ చేసే సమయంలో మీతో ఉండే సాధ్యులు కానీ, మీరు ఎవరి పట్ల సేవ చేశారో వారిలో కానీ సేవ అయిపోయాక ముందు వెనుక కాదు, మీరు సేవ చేస్తున్న సమయంలోనే మీ సాధ్యులతో కలిసి మీరు సేవ చేస్తున్నప్పుడు, లేదా మీరు ఎవరికైనా ఇతరులకి, అజ్ఞాని ఆత్మలకు, వేరే ఇంకా సాధ్యులు కాదు, బీకే ఆత్మలో, అజ్ఞాని ఆత్మలో ఎవరికైనా మనం సేవ చేస్తున్నాము, లేదా సాధ్యులతో కలిసి సేవ చేస్తున్నాము. ఆ సేవ చేసే సమయంలోనే, సేవ అయిపోయాక ముందు వెనక కాదు, సేవ చేసే సమయంలోనే నిమిత్త భావం, నిర్మాణ భావం, నిస్వార్థ శుభ భావన మరియు శుభ స్నేహము ఎమర్జ్ అయినట్టయితే జమా ఖాతా పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. बाप दादा ने जगदम्बा माँ को दिखाया कि इस विधि से सेवा करने वाले का जमा का खाता कैसे बढ़ता जाता है. బాప్ దాదా జగదంబ మమ్మకు చూపించారంట ఈ విధితో సేవ చేసే వారి జమా ఖాతా ఎలా పెరుగుతుంది. చెప్పిన విధంగా నిమిత్త భావం, నిర్మాణ భావం, నిస్వార్థ శుభ భావన, శుభ స్నేహం,
बस सेकंड में अनेक घंटों का जमा खाता జమ हो जाता है. సెకండ్‌లో అనేక గంటల జమ ఖాతా జమ అయిపోతుందట. ఒక సెకండ్‌లో కూడా. అంటే ఎన్ని సెకండ్‌లు మనం సేవ చేస్తాం. ఒక సెకండ్‌లో కాదు కదా! ఒక గంట చేస్తాం, 2 గంటలు, ఒక రోజు చేస్తాం. ఒక సెకండ్‌కి జమ ఖాతా ఎంత అయిపోతుంది బాబా చెప్తున్నారు. సెకండ్‌లో అనేక గంటలు ఇక జమ ఖాతా జమ అయిపోతుంది. నిమిత్త భావంతోని, మాన భావంతోని, స్వార్థ భావంతోని చేస్తే. जैसे टिक 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 जोर से जल्दी जल्दी करो ऐसे मशीन चलती है. ఇలా అంటే టిక్ 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 అంటూ మెషిన్ త్వరగా నడిస్తే ఎలా ఉంటుందో అలా త్వరగా జమ ఖాతా జమ అయిపోతుందంట. జగదంగా పడి షోరేతికి జమా ఖాతా జమ కన్నా తో బహుత్ సహజ్ है. అంతే కదా జమ చేసుకోవడం చాలా సహజమే అని మమ్మ జగదంబ చాలా ఖుషి అవుతూ ఉన్నారంట. तो दोनों की माता जगदम्बा की राय हुई कि अब नया वर्ष शुरू हो रहा है तो जमा का खाता चेक करो. सारे दिन में गलती नहीं की लेकिन समय संकट सेवा संबंध संपर्क में से संतुष्टता द्वारा जमा कितना किया. కాబట్టి ఇద్దరు బాప్దాదా మరియు జగదాంబ మీరిద్దరు మాట్లాడుకుంటూ సలహాలు తీసుకున్నారు. ఇప్పుడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. జమా ఖాతా చెక్ చేసుకోండి. రోజు మొత్తంలో పొరపాట్లయితే ఏం చేయలేదు. కానీ సమయము, సంకల్పము, సేవ, సమయము, సంకల్పము, సేవ, సంబంధ సంపర్కంలో స్నేహము, సంతుష్టత ద్వారా ఎంత జమ చేసుకున్నారు. పొరపాట్లు చేయలేదు, అది బాగానే ఉంది. కానీ జమ అయిందా లేదు. స్నేహభావంతో సంతుష్టత ద్వారా ఉండడం. कई बच्चे सिर्फ ये चेक कर लेते आज बुरा कुछ नहीं हुआ, कोई को दुख नहीं दिया. ఎందుకంటే చార్ట్ చూసుకున్నప్పుడు కొంతమంది పిల్లలు కేవలం ఇది మాత్రమే చెక్ చేసుకుంటారు. ఏమని, ఈ రోజు నేనేమి చెడు చేయలేదు కదా, ఎవరికి దుఃఖం ఇవ్వలేదు కదా అని. लेकिन अब ये चेक करो कि सारे दिन में श्रेष्ठ संकल्पों का खाता कितना जमा किया. మనం ఇప్పుడు ఇది చెక్ చేసుకోండి. రోజు మొత్తంలో శ్రేష్ఠ సంకల్పాల యొక్క ఖాతా నేను ఎంత జమ చేసుకున్నాను. श्रेष्ठ संकल्प द्वारा सेवा का खाता कितना जमा हुआ. श्रेष्ठ संकल्प द्वारा సేవ యొక్క ఖాతా ఎంత జమ అయింది చెక్ చేసుకోండి. कितनी आत्माओं को किसी भी कार्य से सुख कितनों को दिया. ఏదైనా కార్యం నేను చేయడం ద్వారా ఎంతమంది ఆత్మలకి సుఖం ఇచ్చాను. జమ ఖాతాలు ఏం చూసుకొని దుఃఖం ఇవ్వలేదు కదా, కాదు. కానీ శ్రేష్ఠ సంకల్పాలు ఎంతో ఉన్నాయి. శ్రేష్ఠ సంకల్పాలతో నేను సేవ చేశాను. రెండోది, నేను చేసే సేవతో సుఖం ఎవరికైనా ఇచ్చానా. సుఖం యొక్క ఫీలింగ్ కలిగిందా ఎదుటి వాళ్ళకి లేదా. ఎంతమందికి సుఖం ఇచ్చాను నేను చేసే కార్యం ద్వారా. योग लगाया लेकिन योग की परसेंटेज किस प्रकार की रही. आज के दिन दुआओं का खाता कितना जमा किया. యోగం చేశాను, ఈ రోజులో నేను ఎంత యోగం చేశాను, కానీ ఆ యోగం యొక్క పర్సెంటేజ్ ఏ రకంగా ఉంది. ఈ రోజు ఆశీర్వాదాల ఖాతా ఎంత జమ అయింది ఈ రోజు మొత్తంలో నాది. ఆశీర్వాదాలు తీసుకునేలా నడిచానా, దానికి విరుద్ధంగా నడిచానా నేను. అంటే ఎన్ని సంవత్సరాల జ్ఞానంలో ఉన్నాను, ఎన్ని సంవత్సరాల సమర్పణ ఉన్నాను, ఎన్ని సంవత్సరాలు సెంటర్ నడిపిస్తున్నా. జమా ఖాతా ఎంత తయారైంది చేసే సేవలు. इस नए वर्ष में क्या करना है. ఈ కొత్త సంవత్సరం ఏం చేయాలి. कुछ भी करते चाहे मनसा चाहे वाचा चाहे कर्मना लेकिन समय प्रमाण मन में धुन लगी रही. मुझे अखंड महादानी बनना ही है. ఏం చేసినా కానీ మనసా వాచ కర్మన కానీ సమయానుసార మనసులో ఇది ధుని ఉండాలి. నేను అఖండ మహాదానిగా తీరాలి. अखंड महादानी, महादानी नहीं अखंड. अखंड महादानी కావాలి. మహాదాని కాదు, అఖండ మహాదాని.
मनसा से शक्तियों का दान, वाचा से ज्ञान का दान और अपने कर्म से गुण दान। आजकल दुनिया में चाहे ब्राह्मण परिवार की दुनिया, चाहे अज्ञानियों की दुनिया में सुनने के बजाय देखना चाहते हैं। मनसा द्वारा शक्ति लेकर दानम। నేను అక్కడన్నా మహాదానం తీరాలి. ఎలా? మనస్సు ద్వారా శక్తి లేక దానం, వాచ ద్వారా జ్ఞానం లేక దానం, మరియు మనం చేసే ప్రతి కర్మ ద్వారా గుణాల దానం, గుణాలు కనిపించాలి. ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో ఉన్న మానవులు బ్రాహ్మణ పరివార ప్రపంచంలోనండి, లేదా అజ్ఞానమైన ప్రపంచంలో కానీ వినడానికి బదులు మీరు అలా ఉన్నారా లేదా చూడాలనుకుంటున్నారు. దేఖ్ కర్ కర్నా చాతే హై. మీరు అలా ఉన్నారంటే మిమ్మల్ని చూసి అప్పుడు చేయాలనుకుంటున్నారు. आप लोगों को साहस क्यों हुआ? ब्रह्मा बाप को कर्म में गुणदान मूरत देखा. మరి మీ అందరికీ ఎందుకు సహజం లేని మార్గంలో ముందుకెళ్ళడం? బ్రహ్మ బాబాను చూశారు సాకారంలో దాదీలందరూ. బ్రహ్మ బాబా యొక్క కర్మలలో గుణదాన మూర్తిగా ఉండడం చూశారు బాబాను. గుణదానం బాబా నుండి పొందడం వల్ల మీరు ముందుకెళ్ళారు కదా అని చెప్తున్నారు బాబా. ज्ञान दान तो करती हो, लेकिन इस वर्ष का विशेष ध्यान रखो, हर आत्मा को गुणदान अर्थात अपने जीवन के गुण द्वारा सहयोग देना है. జ్ఞానదానమైతే చేయనే చేస్తారు, కానీ ఈ సంవత్సరం యొక్క విశేషమైన గమనిక ఏముంచుకోవాలంటే ప్రతి ఆత్మకు గుణాలు దానం చేయాలి. అంటే తన జీవితం యొక్క గుణాల ద్వారా సహయోగం ఇవ్వాలి. మన జీవితంలో గుణాలను ఎంచుకుంటూ మనల్ని చూసి వాళ్ళకి అనిపించాలి, వీళ్ళలో ఇది ఎంతటి మంచి గుణం ఉంది, మనం నేర్చుకోవాలి. బ్రాహ్మణులకు దాంతోనే కరిగిన సహయోగం. బ్రాహ్మణునికి దానమానము సహయోగం, పరివారం కాబట్టి సహయోగము అంటారు. మనం చూసి గుణాలు నేర్చుకున్నారనుకోండి బ్రాహ్మణులు, అది సహయోగము అంటారు దాన్ని. कुछ भी हो जाए, कोई कितने भी अवगुणधारी हो, लेकिन मुझे अपने जीवन द्वारा, कर्म द्वारा, संपर्क द्वारा गुणगान अर्थात सहयोगी बनना है. ఏది గాని ఎవరు ఎంతటి అవగుణధారి అయినా కానీ నేను నా జీవితం ద్వారా, కర్మ ద్వారా, సంపర్కం ద్వారా గుణదానం అనగా సహయోగిగా తయారవ్వాలి. నేను నాతో ఉన్న వాళ్ళలో సహయోగి అంటే ఎవరు ఎలాంటి అవగుణాలతో ఉన్నా వాళ్ళతో నేను నా గుణాలు చూపించి కలిసి నడవాలి. గుణదానం అది సహయోగిగా కావడం అంటారు కదా. వాళ్ళ అవగుణాలు చూసి మనం ఇంకో అవగుణాన్ని బాణం వేస్తే అది సహయోగం కాదు, సేవ కాదది. इसमें दूसरे को नहीं देखना, ये नहीं करता हूं तो मैं कैसे करूं, ये भी तो ऐसा ही है. ఈ విషయంలో ఇతరులను చూడకండి. అందరూ చెప్తారు వీళ్ళు చెయ్యరు కానీ నేను చెయ్యాలి, నేను మారాలి. వాళ్ళు కూడా అలాగే ఉన్నారు కదా, అందుకే నేను ఇలా చేశాను, వాళ్ళు అలా చేశారు కాబట్టి. అది గుణదానం కాదు, ఇతరుల్ని చూడకండి. బ్రహ్మ బాప్ని కేవలం శివ బాప్ కో దేఖా. ఆ విషయంలో ఎవరు ఎదుటి వాళ్ళు ఎన్ని విఘ్నాలు వేసే రకంగా ఉన్నారు, తిడుతున్నా, చంపడానికి వచ్చిన ఏమైనా బ్రహ్మబాబు ఇవన్నీ చూడలేదు కదా. అలా చేస్తే నేను ఎలా చేస్తాను? శివ బాబాని ఎదురుగా పెట్టుకుని చూశాను, ఫాలో అయ్యారు. ఆ బచ్చం को अगर देखना है तो ब्रह्मा बाप को देखो. మీరు శివ బాబాను చూసి నడవలేరంటే, పిల్లలు మీరు చూడాలంటే బ్రహ్మ బాబాని చూడండి. इसमें दूसरे को ना दे, ये लक्ष्य रखो. जैसे ब्रह्मा बाप का स्लोगन था, जो वोटे सो अर्जुन, लगता जो स्वयं को निमित्त बनाएगा वो नंबर 1 अर्जुन हो जाएगा. ఇతరులను చూడకుండా లక్ష్యం పెట్టుకోండి. ఇలా బ్రహ్మ బాబా యొక్క స్లోగన్ లేదు, ఎవరు చేస్తే వాళ్ళే అర్జునులు అని, ఎవరు గెలిస్తే వాళ్ళు అర్జునుడని, ఎవరు స్వయం నిమిత్తంగా తయారు చేసుకుంటే వాళ్ళు నంబర్ 1 అర్జునుడు అవుతారని
ఇది బ్రహ్మ బాబా స్లోగన్. అది ఆచరించే బాబా తయారయ్యారు. వాళ్ళని చూసి నేను కాదు, నేనేం చేస్తున్నాను, నేను చెయ్యాలనే స్లోగన్ ఉపయోగించారు. అర్జునుడు కదా నేను. నేను చేస్తాను, నేను అర్జునుడు అవుతాను అనే స్లోగన్ పెట్టుకోవటం వల్ల బ్రహ్మ బాబా అది చేయగలిగారు. బ్రహ్మ బాబా అర్జున్ నంబర్ 1 బనా అలా అనుకుని చేయడం వల్ల నంబర్ 1 अर्जुन अय्यर ब्रह्मा बाबा। अगर दूसरे को देख करके करेंगे तो नंबर 1 नहीं बनेंगे, నంబర్ 1 आएंगे, నంబర్ 1 बनेंगे। ఒకవేళ ఇతరులు చూసి చేసినట్టయితే నంబర్ 1 కాలేరు, మీరు నంబర్ 1 వస్తారు, నంబర్ 1 కారు। और जब हाथ उठवाते हैं तो सब नंबर 1 में हाथ उठाते हैं, नंबर 1 नहीं उठाते, तो क्या लक्ष्य रखेंगे? చేతులు ఎత్తించారనుకోండి, నంబర్ 1 నంబర్ 1 అంటే దేనిలో చేతులు ఎత్తుతారు మీరు? లక్ష్యం ఏముంది మరి మీది? నంబర్ 1 అనే చేతులు ఎత్తుతారు కదా! అక్కడ ఉన్నదాన్ని అట్టం कोई कितना भी हिलावे हिलना नहीं, అక్కడ ఉన్నదానిగా కావడం, చలించని, ఎవరెంత కదిలించినా కదిలేదే లేదు అని। हर एक को पकड़के सभी से है, तुम्हें से क्यों अपने को मारता है, तुम भी मिल जाओ। ప్రతి ఒక్కరు ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారంట, అందరూ ఇలాగే ఉన్నారు, నువ్వెందుకు చావాలి, నువ్వెందుకు శ్రమ పడాలి, నువ్వు కూడా మాతో మిక్స్ అయిపో, నువ్వెందుకు బాధ్యత తీసేసుకోవాలి, నువ్వెందుకు చావాలి, నువ్వెందుకు పడాలి, అందరూ తేలిగ్గా ఉన్నారు కదా, నువ్వు అలా లైట్ గా ఉండు, ఇన్వాల్వ్ అయిపోతావు ఎందుకు అలా చెప్పేవారు ఉంటారు కదా। कमजोर बनाने वाले साथी बहुत मिलते हैं, బలహీనత స్టార్ట్ చేసే సాక్షులు ఇలా చాలా మంది దొరుకుతారు। लेकिन बाप दादा को चाहिए हिम्मत, उमंग बढ़ाने वाले साथी, కానీ బాప్ దాదాకు సాహసము ఉత్సాహం పెంచే సాక్షులు కావాలి। तो समझा क्या करना, అర్థమైంది ఏం చేయాలి? సేవ करो लेकिन जमा का खाता बढ़ाते हुए करो, खूब सेवा करो, సేవ చేయండి కానీ జమ ఖాతా పెంచుకుంటూ సేవ చేయండి। బాగా సేవ చేయండి కాదని లేదు, బిజీగా ఉండండి, కానీ జమ ఖాతా దానిలో ఎంత తయారవుతుంది। पहले स्वयं की सेवा फिर सर्वे की सेवा। और भी एक बात बाप दादा ने सुनाई, ముందు స్వయం యొక్క సేవ, తర్వాత సర్వుల సేవ। ఇంకొక విషయం కూడా బాప్ దాదా నోట్ చేశారు, చెప్పాలా? आज चंद्रमा और सूर्य का मिलन था ना, ఈ రోజు చంద్రుడు మరియు సూర్యుని యొక్క మిలనం కదా వచనంలో జరుగుతుంది। జ్ఞాన చంద్రుడు, జ్ఞాన సూర్యుడు। तो जगदम्बा माँ बोली, एडवांस पार्टी कब तक इंतजार करे? జగదంబా మా అడిగారు, అడ్వాన్స్ పార్టీ ఎంతవరకు ఎదురు చూడాలి మేము అని। एडवांस पार्टी లో ఉన్నారు కదా మమ్మ దాदी लीलंदन, क्योंकि जब आप एडवांस स्टेज पर जाओ तब एडवांस पार्टी का कार्य पूरा हो। ఎందుకంటే ఇక్కడ ఉన్న మీరందరూ ఇప్పుడు పురుషార్థం చేసి అడ్వాన్స్ స్టేజ్ కి వెళ్తే మీలో మీరు ధ్యాస పెట్టి నిరంతరం నేనేం చేస్తున్నాను, ఈ స్మృతిలో ఉంటున్నాను, ఈ సంకల్పంలో ఉంటున్నాను, అడ్వాన్స్ స్టేజ్ తయారు చేసుకుంటే అప్పుడు అక్కడ అడ్వాన్స్ పార్టీ వాళ్ళ కార్యం పూర్తవుతుందట। तो जगदम्बा ने आज बाप दादा को बहुत धीरे से बड़े तरीके से एक बात सुनाई। तो एक कौन सी बात सुनाई? కాబట్టి ఈరోజు జగదంబ మమ్మ బాప్ దాదాకు చాలా నెమ్మదిగా, చాలా పద్ధతితో, చాలా రకాలుగా ఒక మాట వినిపించారంట। అది ఏంటి వినిపించారు బాప్ దాదాకు? బాప్ దాదాతో जानती फिर भी आज रूह जानती ना, तो क्या कहा कि मैं भी चक्कर लगाती हूँ, मदद में लगाती हूँ, तो सेंटरों पर भी लगाती हूँ। तो हंसते हंसते जिन्होंने जगदम्बा को देखा है उन्होंने को मालूम है कि हंसते हंसते इशारे में बोलती है, सीधा नहीं बोलती है। तो बोली
कि आजकल एक विशेषता दिखाई देती, कौन सी विशेषता? बाप दादाకు తెలుసు మన భావాలు, అయినా సంభాషణ జరిగింది కదా వర్తనంలో. ఏం చెప్తున్నారంటే మా బాప్ దాదాకు, నేను కూడా చక్రం వేస్తూ ఉంటాను. మద్యపాన్‌లోని సెంటర్‌లలో కూడా వెళ్తాను అంటూ నవ్వుతూ, నవ్వుతూ జగదంబమ్మ మమ్మాని ఎవరైతే ప్రాక్టికల్‌గా చూసారో అప్పుడున్న వాళ్ళు, మమ్మ నవ్వుతూ, నవ్వుతూ ఇషారా ఇచ్చే మాటలు డైరెక్ట్‌గా చెప్పేవారు కాదు. ఇషారా. ఇండైరెక్ట్ వేలో అర్థం చేసుకునేలా ఇషారా. నవ్వుతూ, నవ్వుతూ మాట్లాడేవారట. అలా వచనంలో కూడా నేను సెంటర్‌లోని రోజు వెళ్లి చూస్తాను. సెంటర్స్ అన్నింటిలో కూడా మధుబన్‌లో కూడా తిరిగి చూస్తూ ఉంటాను అని చెప్తూ నవ్వుతూ బాబాతో ఈ రోజుల్లో ఒక విశేషత నాకు కనిపిస్తుంది ఆ చక్రం వేసి తిరిగినప్పుడు అని చెప్పారట మమ్మ. ఏంటి ఆ విశేషత? तो कहा कि आजकल आइडियलपन बहुत प्रकार का आ गया है. విశేషత అవగుణం అది. కానీ నవ్వుతూ అని మమ్మ చెప్తున్నారు. ఈ రోజుల్లో అశ్రద్ధ చాలా రకాలుగా వచ్చేసింది పిల్లల్లో. నిర్లక్ష్యం. कोई के अंदर किस प्रकार का अलबेलेपन है, कोई के अंदर किस प्रकार का अलबेलेपन है. हो जाएगा, कर लेंगे, और भी तो कर रहे हैं, हम भी कर लेंगे, ये तो होता ही है, चलता ही है. ये बादशाह अलबेलेपन के संकल्प में तो है ही, लेकिन बाहर में भी है. కొంతమందిలో ఈ రకమైన శ్రద్ధ, ఇంకొంతమందిలో శ్రద్ధ అయిపోతుంది. చేసేస్తాము. ఇతరులు కూడా చేస్తున్నారు కదా! వాళ్ళలాగానే నడుస్తున్నారు కదా! మేము కూడా చేసేస్తాంలే. పర్వాలేదు. వాళ్ళు డీలాగా ఉన్నారు కదా! ఎప్పుడో తయారైపోతారు వాళ్ళు. మేము అలాగే చేసేస్తాం. అయిపోతది. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. నడుస్తూనే ఉంది. అని ఈ భాష అశ్రద్ధ యొక్క సంకల్పం అయితే ఉండనే ఉంది పిల్లల్లో. కానీ संकल्पమే కాకుండా మాటల్లో కూడా అలా వస్తున్నారు. అవివేలపన. तो बाप दादा ने कहा कि इसके लिए नए वर्ष में आप कोई युक्ति बच्चों को सुनाओ. అయితే బాప్ దాదా మమ్మతో చెప్పారంట. మరి ఇలా చూసారు కాబట్టి మీరు ఈ కొత్త సంవత్సరంలో ఏదైనా యుక్తి పిల్లలకి వినిపించండి మీరు మరి. దీని నుండి బయటపడటానికి. तो आप सबको पता है जगदम्बा माँ का एक सदा धारणा का स्लोगन रहा है. याद है? किसको याद है? అప్పుడు మమ్మ వచ్చి చెప్తూ ఉంటుంది. అందరికీ తెలుసు జగదమ్మమ్మ ఎప్పుడు కూడా సదా ఒక స్లోగన్ ధారణలో పెట్టుకునేవారు. గుర్తుందా? ఎవరికి గుర్తుంది? స్లోగన్ ఏంటి మమ్మాది? మమ్మ స్లోగన్ కాదది. దీదీ స్లోగన్ అది. ప్రతి గడియ హుక్మే హుక్కు చెల్లాయి రాహా. ఆజ్ఞతో నడిపిస్తున్నాడు, మన పని చేసుకుంటూ పోవడమే. जगदम्बा बोली, अगर ये धारणा सब कर ले कि हमें बाप दादा चला रहा है, उसके हुक्म से हर कदम चला रहे हैं. अगर ये स्मृति रहे तो हमारे को चलाने वाला डायरेक्ट बाप है, तो कहाँ नजर जाएगी? चलाने वाले की तरफ ही नजर जाएगी, दूसरी तरफ नहीं. కాబట్టి జగదంబ మాట్లాడారు. బాబాతో మమ్మ చెప్పారు. ఒకవేళ ఈ ధారణ అందరూ చేసేస్తే ఆజ్ఞ బాబాది. అందులో నడవడమే మన పని అని ఈ ధారణ అందరూ చేసుకుంటే మమ్మల్ని బాగా నడిపిస్తున్నారు. మేము అతని ఆజ్ఞలో ప్రతి అడుగు వేస్తూ నడుస్తున్నాము అని నడిచినట్లయితే, ఒకవేళ ఇది స్మృతిలో ఉన్నట్లయితే మాకు నడిపించేవారు డైరెక్ట్ బాబా అని అప్పుడు దృష్టి ఎటువైపు వెళ్తుంది? నడిచేవారు, నడిపించేవారి వైపు దృష్టి వెళ్తుందా? ఇంక వేరే వైపు వెళ్ళదు కదా!
నడిచేవాడు నేను, నడిపించేవాడు అతను. तो ये करावनहार नीत बनाए करावे चलावे जिम्मेवार करावनहार है। तो सेवा में जो मातापारी हो जाता है ना, वो सदा हल्का रहेगा, जैसे रूहे गुलाब। समझा? బాగా చెప్తున్నారు. కాబట్టి చేయించేవారు నిమిత్తంగా తయారు చేసి చేయిస్తున్నారు, నడిపిస్తున్నారు, నడిపించేవారు అతడు నన్ను. బాధ్యతంతా చేయించేవాడిదే. అతని ఆజ్ఞ అంతా నడుస్తుంది. అని ఎవరైతే అలా నడుస్తారో నమ్మాలా అయితే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని, సేవలో ఇప్పుడు ఏదైతే తల బరువైపోతుంది అని అంటూ ఉంటారో అది తేలికవుతుంది. ఎలా అంటే ఆత్మిక గులాబీలా ఉంటారు సేవ చేస్తూ కూడా. తేలిక. समझा क्या कर रहा है? అఖండ మహాదాని. అర్థమైంది ఏం చేయాలి? అఖండ మహాదానిగా కావాలి. అఖండ మహాదాని అంటే ఇంత బాబా చెప్పారు చూడండి. గుణాలు దానం చేయండి. అశ్రద్ధ చేయకండి. అలబెల పని రాకండి. వాళ్ళలాగే ఉన్నారు, వీళ్ళలాగే ఉన్నారు. ఎవరమ్మా చేసేలేదులే. మీకు మీరు గొప్ప చెప్తారు గానీ మాకు. మీది మీరు చూసుకోండి. టీచర్ అయి కూడా మాట్లాడతాం మనం ఒక్కోసారి కదా! మాకు ఇవన్నీ ఇష్టం లేదు. ఎవరెలా ఉన్నా బాబా ఏది నడిపిస్తున్నారు. బాబా ఏది చేయిస్తున్నారు. బాబా ఎలా అలానే నేను నడవాలి. ఇంకో దిశ వైపు నా మాట, నా చేష్ట వెళ్ళకూడదు. అప్పుడే సేవ చేస్తూ తేలిగ్గా ఉండగలరు. समझा क्या करना है? अखंड महादानी कामाली అని చెప్తున్నారు బాబా. अच्छा नया वर्ष मनाने के लिए सभी भाग-भाग करके पहुँच गए। अच्छा है हाउसफुल हो गया है। अच्छा पानी तो मिला ना, अच्छा पानी तो मिला ना, मिला पानी फिर भी पानी की मेहनत करने वालों को मुबारक है। కొత్త సంవత్సరం జరుపుకోవడానికి అందరూ పరుగులు తీసి చేరుకున్నారు మధ్యపంలో. మంచిది హౌస్‌ఫుల్ అయిపోయారు సంఖ్య కొత్త సంవత్సరం అని. ఎందుకంటే అందరూ కొత్త సంవత్సరం బాబా ఇంట్లో జరుపుకోవాలని తప్పిస్తారు కదా! అందరికి దొరకదు. ఈ సంవత్సరం మనకి దొరికింది. ఆ టైంలో అంది జోన్ సేవ. మంచిది అందరికి నీళ్లు దొరికాయా? అడుగుతున్నారు బాబా. ఎందుకంటే నీళ్లు కొద్దిగా ఇబ్బందయింది. మధ్యపంలో ట్యాంకర్స్‌తో తెచ్చి కింద భూమిలో ట్యాంకులుంటాయి. అందులో నింపి అది మళ్ళీ మోటార్‌తో పైకెక్కించి అలా వెళ్తాయి. అలా వాడతారనమాట. అక్కడేమి బోర్‌లో అలాగా అలా వాటర్ కాదు. బయట నుండి ప్రతి మనం వాడే బిందు కూడా ట్యాంకర్స్‌లో వస్తది వాటర్. కొనుక్కొని, కొనుక్కొని తెచ్చి వాడేవి. అది అయిపోయినట్టున్నాయి. అందరికి ఇబ్బందయిందేమో నీళ్ళ లేక. ఆ నీళ్ళందించి శ్రమ పడే సేవాదారులకు కూడా అభినందనలు అన్నారు బాబా. इतने हज़ारों को पानी पहुँचाना कोई 2-4 बाल्टी तो नहीं हुई ना। ఆ! 2, 4 బాల్టీల నీళ్ళంటే నీళ్ళు లేకపోయినా ఎక్కడి నుండో తెచ్చుకుంటారు అని ఆలోచిస్తారు. కానీ ఇన్ని వేల మందికి నీళ్ళు కష్టం రాకుండా చేర్పించటం. అంటే సంఖ్య ఓవర్‌ఫ్లో అయిపోతే ఎక్కడ అలాంటి ఇబ్బంది వచ్చేది మధ్యపంలో. అందుకని మళ్ళీ ఆలోచించి కొన్ని చోట్ల మళ్ళీ భూమిలోని ట్యాంకర్స్ పెంచారు. తయారు చేశారు. ఇంకా ఎక్కువ వాటర్ స్టాక్ చేసి పెట్టుకోవాలి అని. तो चलो कल से तो चला-चली का मेला होगा। सब आराम से रहे, थोड़ा-सा तूफान ने पेपर लिया, थोड़ी हवा लगी। బాబా చెప్తున్నారు, సరే రేపటి నుండి ఇంక అందరూ రిటర్న్ వెళ్ళిపోయే మేళా మొదలవుతది. న్యూ ఇయర్ అయిపోయిందంటే కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు కదా! కానీ ఆరాంగా ఉన్నారు కదా! మధుబన్‌లో ఉన్నప్పుడు. కొంచెం పెప్పరొచ్చింది తుఫాను. గాలి వేసింది. ఎక్కువ మందయిపోతే టెంట్‌లో ఉండడం. టెంట్‌లో చలి ఉంటది. గాలేసి టెంట్లు కూడా కదిలిపోతూ ఉంటాయి. सब टीक रहे, पांडव टीक रहे। अच्छा है कुंभ के मेले में मेले से तो अच्छा है ना। పాండవులు అందరూ బాగున్నారా? మంచిది. ఆ భక్తిలో కుంభమేళం కన్నా బాగానే ఉంది కదా!
अच्छा 3 पैर पृथ्वी तो मिली ना, कटिया नहीं मिली लेकिन 3 पैर పృథ్వీ तो మిలినా. 3 అడుగుల జాగ పడుకోవడానికి దొరికింది కదా! మంచం దొరకలేదు గానీ 3 అడుగుల జాగ దొరికింది కదా! అని చెప్తున్నారు బాబా. तो नए वर्ष में 4 वर्ष के बच्चे भी विदेश में भी, देश में भी नए वर्ष की सेरेमनी बुद्धि द्वारा देख रहे, कानून द्वारा सुन रहे हैं. కాబట్టి కొత్త సంవత్సరంలో నలుబేట్లో ఉన్న పిల్లలు కూడా విదేశాల్లో ఉన్నవారు, దేశంలో ఉన్నవారు కూడా కొత్త సంవత్సరం యొక్క సెరేమనీ బుద్ధి ద్వారా చూస్తూ ఉన్నారు, చెవుల ద్వారా వింటున్నారు. मधुबन में भी देख रहे हैं, मधुबन वालों ने भी यज्ञ रक्षक बन सेवा का पाठ बजाए, बहुत अच्छा. మధుబన్‌లో కూడా చూస్తూ ఉన్నారు. మధుబన్ వారు కూడా యజ్ఞ రక్షకులే సేవ యొక్క పాత్ర అభినయించారు. చాలా మంచిది. बाप दादा विदेश व देश वालों के साथ मधुबन निवासियों को भी जो सेवा के निमित्त है उनको भी मुबारक दे रहे हैं. బాప్ దాదా దేశ విదేశాల్లో సేవ చేసే వారితో పాటు మధుబన్ నివాసీలు కూడా ఎవరైతే సేవకు నిమిత్తమై ఉన్నారో వారందరికీ అభినందనలు ఇస్తున్నారు. अच्छा, बाकी तो कार्ड बहुत आए, आप सब भी देख रहे हो ना, बहुत कार्ड आए. कार्ड तो कोई बड़ी बात नहीं है, लेकिन इसमें छिपा हुआ दिल का स्नेह है. अच्छा, గ్రీటింగ్ కార్డ్స్ చాలా వచ్చాయి మీవి అన్నారు బాబా. అక్కడ స్టేజ్ దగ్గర అలంకరించి పెట్టేవారు వచ్చిన కార్డ్స్ అన్ని అన్నమాట. కార్డ్ గొప్ప విషయం కాదు. కానీ దానిలో దాగి ఉన్న హృదయం యొక్క స్నేహం నాకొచ్చింది. అది గొప్పది అన్నారు బాబా. बाप-दादा कार्ड की शोभा नहीं देखते, लेकिन कितने कीमती दिल का स्नेह भरा हुआ है, तो सभी ने अपने-अपने दिल का स्नेह भेजा है. కాబట్టి బాప్-దాదా కార్డ్ ఎంత అందమైంది పంపించారని చూడరు. కానీ ఎంత విలువైన హృదయం యొక్క స్నేహం నింపారు. ఇంత విలువైన హృదయపూర్వకమైన స్నేహం పంపించారనేది చూస్తారంట బాబా. అందరూ వారి హృదయం యొక్క స్నేహం పంపించారు. గ్రీటింగ్ కార్డ్ ఇది. గ్రీటింగ్ కార్డ్ కాదు ఇది. హృదయం యొక్క స్నేహం పంపించారు అంటున్నారు బాబా. तो ऐसे स्नेह आत्माओं को विशेष एक-एक का नाम तो नहीं लेंगे ना, लेकिन बाप-दादा कार्ड के बदले ऐसे बच्चों को स्नेह भरा రివార్డ్ दे दिए. కాబట్టి ఇలాంటి స్నేహ ఆత్మలకు విశేషంగా ఒక్కొక్కరి పేరైతే తీసుకోవట్లేదు. కానీ బాప్-దాదా కార్డ్‌కి బదులు ఇలాంటి పిల్లలకు స్నేహంతో నిండిన రివార్డ్ ఇస్తూ ఉన్నారు. याद पत्र, टेलीफोन, कंप्यूटर, ईमेल जो भी साधन है, उन सभी साधनों से पहले संकल्प द्वारा ही बाप दादा के पास पहुंच जाता है, फिर आपके कंप्यूटर और ईमेल में आता है. बाबा చెప్తున్నారు స్మృతి పత్రము, టెలిఫోను, కంప్యూటరు, ఈమెయిల్ ఏవైతే సాధనాలు ఉన్నాయో ఈ అన్ని సాధనాల కంటే ముందు సంకల్పం ద్వారానే బాప్ దాదా దగ్గర చేరిపోతుంది. ఈమెయిల్ రాకముందే, కంప్యూటర్‌లో రీడ్ చేయకముందే. తర్వాత మీ కంప్యూటర్, మీ ఈమెయిల్ నాకొస్తది. హృదయం యొక్క స్నేహం ముందు చేరిపోతుంది అని చెప్తున్నారు బాబా. बच्चों का स्नेह बाप दादा के पास हर समय पहुंचता ही है. बाप दादा పిల్లల యొక్క స్నేహం బాప్ దాదా దగ్గర ప్రతి సమయంలో చేరుతూనే ఉంటుందంట. लेकिन आज विशेष नया वर्ष के कईयों ने प्लान भी लिखे हैं, प्रतिज्ञा भी की है, बेटी को बेटी कर आगे बढ़ने की हिम्मत भी रखी है. सभी को बाप दादा कह रहे बहुत बहुत शाबाश बच्चे शाबाश. కానీ ఈరోజు విశేషంగా కొత్త సంవత్సరంలో కొంతమంది పిల్లలు ప్లాన్ కూడా రాశారు, ప్రతిజ్ఞ కూడా చేశారు. గత హామీ పెట్టి ముందుకెళ్ళాలనే సాహసం కూడా ఉంచుకున్నారు. అందరితో బాప్ దాదా చెప్తున్నారు చాలా చాలా శాబాష్ పిల్లలారా, శాబాష్. सभी खुश हो रहे हैं ना, तो वो भी खुश हो रहे हैं. अभी बाप दादा की यही दिल की आश है कि दाता का बच्चा देख दाता बन जाओ. మీరందరూ కూడా ఖుషి అవుతున్నారు కదా. ఇప్పుడు బాప్ దాదా ఇదే హృదయం యొక్క ఆశ పెట్టుకున్న దాత పిల్లలు ప్రతి ఒక్కరు दाता तारे मांगे नहीं ये मिलना चाहिए, ये होना चाहिए, ये करना चाहिए. दाता बनो, एक दो को आगे बढ़ाने में दिल बनो.
అడగకండి నాకిది కావాలి, ఇలా జరగాలి, ఇలా చేయాలి. అడగకండి. ఒకరికొకరు ముందుకు నడిపించటంలో విశాల హృదయం పెట్టుకోండి. बाप-दादा को छोटे कहते कि हमको बड़ों का प्यार चाहिए और बाप छोटों को कहते कि बड़ों का रिवार्ड रखो तो प्यार मिलेगा. బాప్-దాదా చిన్నవాళ్ళకి చెప్తున్నారు. బాప్-దాదాకు చిన్నవాళ్ళు చెప్తున్నారు. బాబా మాకు పెద్దవాళ్ళ నుండి ప్రేమ కావాలి అని. మరియు బాబా చిన్నవాళ్ళకి చెప్తున్నారు. పెద్దవాళ్ళ పైన రిగార్డ్ పెట్టుకుంటేనే నీకు ప్రేమ దొరుకుతుంది అని. పెద్దవాళ్ళ మీద గౌరవం పెట్టుకొని నడుచుకుంటేనే ప్రేమ అనేది దొరుకుతుంది. రిగార్డ్ దేనా హై, రిగార్డ్ లేనా హై. ఎందుకంటే గౌరవం ఇవ్వడంలోనే గౌరవం తీసుకోవడం ఉంటుంది. రిగార్డ్ ऐसे नहीं मिलता है, देना ही लेना है. రిగార్డ్ మీరు కావాలి అనుకుంటే అలా దొరికిపోయేది కాదు. మీరిచ్చినప్పుడే అది తిరిగి మీకు దొరుకుతుంది. जब आपके जड़ चित्र देते देवता का आरती देने वाले, देवी का आरती देने वाली, మీ జడ చిత్రాన్ని ఇవ్వగలుగుతున్నప్పుడు దేవత అంటేనే ఇచ్చేవారు కదా! तो आप చైతన్య దేవి దేవతని దాతా బనో దో. కాబట్టి చైతన్య దేవి దేవతలు మీరు దాతగా తయారవ్వండి, ఇవ్వండి. జడ విగ్రహాలే ఇస్తున్నాయి కదా మీరు. अगर सभी देने वाले दाता बन जाएंगे तो लेने वाले तो खत्म हो जाएंगे ना। फिर चारों ओर संतुष्टता की रूहानी गुलाब की खुशबू फैल जाएगी. सुना ఒకవేళ అందరికీ ఇచ్చేటటువంటి దాతగా అయిపోతే తీసుకునేటటువంటి వారేంటందరూ సమాప్తి అయిపోతారు కదా. అప్పుడు నలువైపుల సంతుష్టత యొక్క ఆత్మిక గులాబీలు అనే ఈ సుగంధం వ్యాపిస్తుంది. అర్థమైందా? కొన్ని वर्षों में पुरानी भाषा बोलना, जो पुरानी भाषा कई-कई बोलती है, जो अच्छी नहीं लगती, तो पुरानी बोल, पुरानी चाल, पुरानी कोई भी आदत से मजबूर नहीं बनना. కాబట్టి కొత్త సంవత్సరంలో పాత భాష మాట్లాడకండి. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇది వినడానికి కూడా బాగోదు, నచ్చదు. కాబట్టి పాత మాట, పాత నడవడిక, పాత ఏ అలవాట్లకి పరవశం కాకండి ఈ కొత్త సంవత్సరంలో. పాత మాటలు, పాత నడవడిక, పాత అలవాట్లు దేనికి పరవశం కాకండి. हर बात में अपने से पूछना कि नया है, क्या नया किया? मैं सिर्फ 21वीं सदी मनाना है, 21 जन्म का वर्षा संपूर्ण 21वीं सदी में पाना है ना? अच्छा. ప్రతి విషయంలో మిమ్మల్ని ప్రశ్నించుకోండి. కొత్తగానే నేను నడుచుకున్నానా పాతది తీసి? ఏంటి కొత్తదనం చేశాను? మ ఈ 21వ శతాబ్ది జరుపుకోవటము అంటే 21 జన్మల వారసత్వం, సంపూర్ణ 21 జన్మల వారసత్వం 21వ శతాబ్దంలోని పొంది తీరాలి కదా! పొందాలి కదా! अच्छा. चारों ओर के नवयुग अधिकारी श्रेष्ठ आत्माओं को, सर्व बच्चों को, जो सदा हर कदम में कदम जमा करने वाली आत्माएं हैं, सदा अपने को ब्रह्मा बाप समान सर्व के आगे सिंपल बनाने वाली आत्माएं हैं, सदा अपने जीवन में गुणों को प्रत्यक्ष कर औरों को गुणवान बनाने वाले, सदा अपन महादानी महासहयोगी आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. ఎవరెవరికి బాబా నమస్తే చెప్తున్నా నలువైపులా ఉన్న నవయుగాధికారి శ్రేష్ఠ ఆత్మలకు, సర్వం పిల్లలకు, ఎవరైతే సదా ప్రతి అడుగులో పద్మాలు జమ చేసుకునే ఆత్మలు ఉన్నారో వారికి, సదా తమను తాము బ్రహ్మ బాబా సమానంగా సర్వలెదురుగా శాంపిల్ గా తారే శాంపిల్ గా ఇతరులను కూడా తయారు చేసేటటువంటి ఆత్మలకు, సదా తమ జీవితంలో గుణాలను ప్రత్యక్షం చేసి ఇతరులను గుణవంతులుగా తయారు చేసేవారు, సదా అఖండ మహాదాని మన సహయోగి ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మనం కూడా బాబాకు నమస్తే చెప్దామా? हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते.
इस समय पुराने और नए वर्ष का संगम समय है। संगम समय अर्थात पुराना समाप्त हुआ और नया ఆరంభ हुआ. ఇప్పుడు సమయం పాత కొత్త సంవత్సరం ఈ రెండింటి మధ్య సంగమ సమయం అని. సంగమ సమయం అంటే పాతది సమాప్తం కొత్తది ప్రారంభం కావడం. जैसे देवत के संगम में आप सभी ब्राह्मण आत्माएं विश्व परिवर्तन करने के निमित्त हो, ऐसे आज के इस पुराने और नए वर्ष के संगम पर भी स्व परिवर्तन का संकल्प दृढ़ किया है और करना ही है. ఏ విధంగా అనంతమైన సంగమిగల బ్రాహ్మణుల ఆత్మలు మీరందరూ విశ్వ పరివర్తనకు నిమిత్తమయ్యారు. బేహద్ చక్రంలో ఉన్న సంగమిగల అలాగే పాత సంవత్సరం కొత్త సంవత్సరం మధ్య ఉన్న సంగమంలో ఈ పరివర్తన యొక్క సంకల్పం దృఢంగా చేశారా? చేసి తీరాలి. जो बताया हर सेकंड अटल अखंड महागामी बनना ఏదైతే బాబా చెప్పారో ప్రతి సెకండ్ అటల్ అఖండ చలించని మరియు అఖండ మహాదానిగా తారవ్వాలి. दाता के बच्चे मास्टर दाता बनना है. दाता पिల్లలు మీరు మాస్టర్ दाताగా తయారైపోవాలి. पुराने वर्ष को विदाई के साथ साथ पुरानी दुनिया के लगाव और पुराने संस्कार को विदाई दे नए श्रेष्ठ संस्कार का आह्वान करना है. పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంతో పాటు పాత ప్రపంచం పైన ఉండే ఆకర్షణ మరియు పాత సంస్కారాలకు వీడ్కోలు ఇచ్చి కొత్త శ్రేష్ఠ సంస్కారాలను ఆహ్వానించండి. सभी को अरब करब बार मुबारक हो मुबारक हो मुबारक हो. అందరికీ అరబ్ కరబ్ సార్లు శుభాకాంక్షలు 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 చెప్తున్నారు బాబా. वरदान ఈ రోజు మురళిలో वरदाనం प्रैक्टिस स्वरूप बन क्योंकि आपके प्रश्नों से पार देने वाली सदा प्रसन्न चित्त होगा. ప్రాక్టీస్ స్వరూపంగా తయారయ్యి ఎందుకు ఏంటనే ప్రశ్నల నుండి దూరంగా ఉండేటటువంటి సదా ప్రసన్న చిత్తులుగా కండి. ప్రాక్టీస్ స్వరూపంగా తయారై ఎందుకు ఏంటనే ప్రశ్నల నుండి దూరంగా ఉండేటటువంటి సదా ప్రసన్న చిత్త. जो प्राप्ति स्वरूप संपन्न आत्मा है उन्हें कभी भी किसी भी बात में प्रश्न नहीं होगा. ఎవరైతే ప్రాప్తి స్వరూప సంపన్న ఆత్మలు ఉంటారో వారికి ఎప్పుడు కూడా ఏ విషయంలోని ప్రశ్నలు రావు. उसके चेहरे और चलन में प्रसन्नता की पर्सनालिटी दिखाई देगी. వారి ముఖము మరియు నడవడికలో ప్రసన్నత యొక్క పర్సనాలిటీ కనిపిస్తుంది. ఎవరిది? ప్రాప్తి స్వరూపులుగా ఉండేవారు. దీన్ని సంతుష్టత అంటారు. ముఖంలో అది కనిపించినప్పుడు प्रसन्नता अगर कम होती है तो उसका कारण है प्राप्ति कम. प्राप्ति कम का कारण है कोई ना कोई इच्छा. ప్రసన్నత మన ముఖంలో కనిపించటే తక్కువ ఉంది అంటే దానికి కారణం ప్రాప్తి తక్కువ పొందుతున్నాం మనం. ప్రాప్తి అనుభవం చేయట్లేదు. మరి ప్రాప్తి తక్కువ అయినట్టు అనుకోవడానికి కారణం ఏంటి? ఏదో ఒక ఇచ్ఛ. ప్రాప్తి తగ్గడానికి ప్రాప్తిలో లోపం రావడానికి కారణం ఏదో ఒక ఇచ్ఛ. సూక్ష్మ ఇచ్ఛ ప్రాప్తికి తగ్గించలేదు. చాలా సూక్ష్మమైన ఇచ్ఛ కోరికలు ఆ ప్రాప్తి అనేది తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. इसलिए अल्पकाल की इच्छाओं को छोड़ प्राप्ति स्वरूप बनो तो सदा प्रसन्न चित्त रहेंगे. అందువల్ల అల్పకాలిక కోరికలు వదిలి ప్రాప్తి స్వరూపంగా తయారింటే మీరు సదా ప్రసన్న చిత్తులుగా తయారైపోతారు. स्लोगन परमात्मा प्यार में लवलीन रहो तो माया की आकर्षण समाप्त हो जाएगी. परमात्मा ప్రేమలో లవలీనం ఉన్నట్లయితే మాయా ఆకర్షణ సమాప్తి అయిపోతుంది. పరమాత్మ ప్రేమలో లవలీనం ఉన్నట్లయితే మాయ యొక్క ఆకర్షణలు సమాప్తి అయిపోతాయి. ఏం విన్నారు ఈరోజు?
జమా ఖాతాను ఎలా చూసుకోవాలో చెప్పారు. యోగం చేయటం కాదు, దాని క్వాలిటీ ఎలా ఉంది. సాధారణంగా ఉంటే ఖాతా కూడా సాధారణం. యోగాలో కూర్చున్నాం కాదు, క్వాలిటీ ఎలా ఉంది. సేవ చేసాం కాదు, సంతుష్టత ఎంత ఉంది. ఆశీర్వాదాలు ఎంత ఉన్నాయి. ఉం? చిన్నవాళ్ళు మాకు ప్రేమ కావాలి పెద్దవాళ్ళ నుండి అన్నారట బాబా. బాబా చెప్తున్నారు, కావాలంటే మీరు వాళ్ళని గౌరవించి నడుచుకోవాలి, అప్పుడే వాళ్ళ ప్రేమ మీకు లభిస్తుంది అని బాబా చెప్తున్నారు. ఎందుకంటే ఇచ్చినప్పుడే వస్తుంది అటువంటి ప్రాప్తి, మనం ఇవ్వకుండా ప్రాప్తి రాదు అని చెప్పారు బాబా. సేవలో సేవ చేస్తున్న టైంలోనే, దాని ముందు వెనుక కాదు, సేవ చేస్తూ చేస్తూ నిమిత్త భావం, నిర్మాణ భావం, నిస్వార్థ శుభ భావంతో సేవ చేయాలి. శాంతి. మనల్ని చూస్తేనే వాళ్ళు చేస్తారు. ఈ జ్ఞానం గొప్పది, మేము వస్తామని. ప్రపంచం అలా అనుకుంటున్నారు, మన ప్రపంచం గాని బయట ప్రపంచం గాని. అందుకని కర్మల ద్వారా గుణదానం చేయాలి, అప్పుడే వాళ్ళు తయారవుతారు. ఓం శాంతి. రోజు పావుగంట యోగా నడుస్తుంది కదా, ఈరోజు కూడా ఒక 10 నిమిషాలు పవర్ఫుల్ యోగం చేయండి. లేట్ అయింది కాబట్టి మురళి, రేపటి నుండి మళ్ళీ ఆ పావుతక్కువ మురళికే వచ్చేస్తాం. మళ్ళీ కొంచెం బిజీ అయింది కదా షెడ్యూల్. రేపటి నుండి మళ్ళీ పావుతక్కువ మురళి స్టార్ట్ అయిపోతుంది. శాంతి.
बचत का हो खाता जमा, खजानों के धनी हम बने। योग युक्त हो अपना जीवन, युक्ति युक्त हो बोल और चलन। स्वसंतुष्टता सेवा का है बल, सर्वसंतुष्टता सेवा का फल। निमित्त निर्माण भाव दिल में हो निश्चल, सच्चे दिल की सेवा की यही निशानी जाने। मन में यही एक धुन अखंड महादानी बने। मनसा द्वारा शक्ति देना, वाचा से दे ज्ञान खजाना। कर्मों से गुणदान करना, अवगुणधारी में गुण ही भरना। कोटे सो अर्जुन है हमको बनना, है जीवन का लक्ष्य यही अखंड गुणदानी बने। मन में यही एक धुन अखंड महा